విడత రుణమాఫీ చేశారని అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు రెండో విడత రుణమాఫీలోనే రైతుల అకౌంట్‌లో డబ్బులు పడలేదంటున్నారు. దానిపై ఈ మీరేమంటారు? దిక్కులేని సన్యాసులకు 10 ఏండ్లు వీళ్ళ హయాంలో జరిగినటువంటి అప్పులవి రైతులకి. మా హయాం మేమొచ్చి 8 నెలలే అయింది. కానీ మేము ఇచ్చినటువంటి హామీ రైతు డిక్లరేషన్, వరంగల్‌లో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి డిక్లరేషన్‌కి కట్టుబడి కాంగ్రెస్ ఈరోజు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తుంది. సోనియా గాంధీ మాట అంటే శిలాశాసనం, రాహుల్ గాంధీ మాట అంటే శిలాశాసనం. సోనియా గాంధీ ఇచ్చిన మాటకి 2009లో ఇచ్చినటువంటి మాట మీద కట్టుబడి తెలంగాణని ఇచ్చింది. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్లో రైతుకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిండు. మొన్న 15 ఆగస్టు వరకు 2 లక్షల లోపల ఉన్నటువంటి రుణాలు అందరికీ క్లియర్ అయిపోయినాయి. ఏదైతే టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయో ఇంకా మీరు అంటారు 18,000 కోట్లైనా, 31,000 కోట్ల కేటాయింపు జరిగింది. 18,000 కోట్లే ఇస్తే మిగిలినవన్నీ ఎందుకు? ఇవన్నీ అంకెల గారిడా, అదే ఇదా, తొక్క తోటకూర తొండము ఇవన్నీ మాట్లాడుతున్న మీరు అసలు చరిత్ర ఏమైనా తెలిసింటే మాట్లాడండి. మీరు తీసుకొచ్చినటువంటి జీవోలే, అందులో ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని తీసుకొచ్చిన జీవోలే ఈరోజు రైతుకు మేము రుణమాఫీ చేస్తున్నాము. ఆ రుణమాఫీ 2 లక్షలకు పైగా ఉన్నవాడు ఏదైనా 10,000, 5,000 ఏదైనా అప్పు ఎక్స్ట్రా ఉంటే అవి కట్టేస్తే మిగతా వాళ్ళకి కూడా రుణ విముక్తుల్ని చేయడం కోసమే 31,000 కోట్లని కేటాయించింది. వీళ్ళొచ్చి మా గురించి మాట్లాడితే అసహ్యంగా ఉన్నది. ఇక మాట్లాడొద్దని చెప్పండి. ఒక్కటి రైతు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం కూడా బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకంటే రైతులకు సంఖ్యలేసిన చరిత్ర మీది, రైతుల్ని అరికోస పెట్టించిన చరిత్ర మీది, రైతుల రుణమాఫీ చేస్తామని 10 ఏళ్ళు వాళ్ళకి ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర మీది. 1 లక్ష రూపాయల రుణం కాదు కదా, అందులో 10,000, 20,000 కట్టి కూడా వడ్డీలకే సరిపోయినటువంటి మీరిచ్చినటువంటి రైతు రుణమాఫీ. అంతేగాని ఈరోజు కాంగ్రెస్ పార్టీ 1,00,000 లోపల 1 విడత, 1,50,000 1 విడత, 2 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకు 1 విడత, 3 విడతల్లో కాంగ్రెస్ ఈరోజు ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు, రైతులకు ఇచ్చినటువంటి మాట మీద నిలబడి కట్టుబడి ఉండి రుణమాఫీ చేసింది. ఎవరికైనా టెక్నికల్ సమస్య ఉన్నా ఈ నెలాఖరు లోపల కానీ లేకపోతే ఇంకో 15 రోజుల లోపల కానీ పూర్తి స్థాయిలో దాని మీద విచారణ జరిగి అన్ని విధాల అనుకూలంగా 31,000 ఏదైతే కోట్ల రూపాయలు మేము అనౌన్స్ చేసినామో అవి ఇవ్వడం కూడా జరిగిపోయింది. శాంక్షన్ అయిపోయింది కూడా ప్రభుత్వం నుంచి. బ్యాంకులు మాత్రమే వెరిఫికేషన్ చేసుకొని ఇయ్యాలి. ఇవన్నీ సగం తెలిసి సగం తెలియని అడ్డగాడిదలు అందరూ వచ్చి కాంగ్రెస్ గురించి మాట్లాడతారు. మీ సంగతి ఏందో ఫస్ట్ మీరు చేసింది ఏందో చెప్పు. 10 ఏళ్లలో రుణమాఫీ చేయకపోతే 10,000, 20,000 ఇచ్చి వడ్డీలకు కూడా సరిపోలేని పరిస్థితి తీసుకొని వచ్చిన మీరు ఇచ్చినటువంటి హామీ మీద రైతులు రుణం తీసుకుంటే ఆ రుణాన్ని బాకీ తీర్చలేదు. కానీ మేము ఈరోజు అలా అనలేదే. కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి హామీ ఇది మేము నెరవేర్చాము అని చెప్పలేదే. కానీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట శిలాశాసనం కాబట్టి ఇమీడియట్గా అమలుపరిచినాం. మాకు ఎన్ని కష్టాలున్నా ప్రభుత్వాన్ని నడిపించడానికి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీయే ముఖ్యము. వాళ్ళు చల్లగా ఉంటే ప్రభుత్వం చల్లగా ఉంటుంది, ప్రభుత్వం చల్లగా ఉంటే ప్రజలందరికీ నోట్లోకి 5,000 పోయి భోజనం వస్తుంది అని చెప్పి రైతులైనా సరే ఎవరికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుంటున్నాం. అందరికి ఇచ్చిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నెరవేరుస్తుంది. కన్నుగుట్టక, ఓర్చుకోలేక, రైతుల మీద కక్షతోని ప్రతిపక్షాలుగా అధికార పార్టీ మీద ఏదైనా కోపం ఉండా లేకపోతే మా మీద మీకు ప్రభుత్వం పోయింది కదా అని ప్రెస్టేషన్లో ఏమన్నా ఉండి కాంగ్రెస్ పార్టీ మీద ఏడిచే పర్వాలేదు. కానీ రైతుల మీదనే మీరు ఈరోజు నమ్మశక్యంగా లేని రైతుల్ని కన్ఫ్యూజ్ చేసి ఇబ్బంది పెట్టి ఏదో వాళ్ళకి రాలేదు అని చెప్పి మీ సానుభూతి తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతులు ఎవ్వరు నమ్మరు. రైతులకు మోస్ట్లీ వచ్చేసినాయి. ఇచ్చిన మాట 31,000 కోట్ల రూపాయల రుణం విముక్తుల్ని చేసేది రైతులకు మా బాధ్యత మేము తీసుకున్నాం. ప్రతిపక్షాల్లో సూచనలు ఇవ్వండి. అంతేగాని వ్యంగ్యంగా కానీ రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా కానీ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే విధంగా మీరు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్తున్నాం మేము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.